అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైనే. భక్తి, ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం ఆ శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో, అంతరనుభవంతో 30 రోజులు తాదాత్మ్యం చెందుతూ పాసురాలను అంటే కీర్తనలను గానం చేసింది. సత్సంగం వలన భగవత్ సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. తిరుప్పావై అంటే శ్రీవతం అని అర్థం. ఈ వ్రతాన్నే సిరినోము అంటారు. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతారు. మార్గశిర మాసంలో ధనుర్రాశికి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్నే ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షం అని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీవతం చేయాలి. ఎందుకంటే మార్గం అంటే దారి లేక ఉపాయము అని అర్థం. శీర్షం అంటే శిరంలాగా ప్రధానమైనది. మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే ఒక శ్రేష్టమైన మార్గమని దాని అర్థం. ఉపనిషత్ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి భగవంతుడే, ప్రాప్తించేది భగవంతమే. ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం. ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవం. అది పరమాత్ముని ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేద సారం. నాదంతో అంటే సంగీతంతో ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను గానం చేసి దైవాన్ని చేరింది. ఆమె కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో అక్కడి ఆలయ అర్చామూర్తి వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించి పూజించింది. ఆ ఆలయాన్ని నందగోపవనంగా తోటి చెల్లులను గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసింది. ద్వాపరయుగంలో రేపల్లలో గోపకన్యలు శ్రీకృష్ణుని పొందడానికి ఈ వ్రతం చేశారని విష్ణుచిత్తుడు చెప్పగా విని ఆండాల్ ఈ వ్రతాన్ని చేసింది. ఆమెను సూడి కొడుతు నాచియార్ అనే సైతం భక్తితో సంబోధిస్తారు. ఆమె ముడిచి విడిచిన మాలలనే వటపత్ర సాయి ఇష్టంగా స్వీకరించారు కనుక అలా ఆమెను పిలుచుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన గోదా చరిత్రకు అందుకే ఆముక్తమాల్యద అని పేరు పెట్టుకున్నారు. ఆండాల్ అంటే రక్షకురాలని అర్థం. ఆమె ప్రసన్నురాలు. ప్రసన్నులు భగవంతుని ప్రేమ పొందుతారు. అలాంటి వారిని అనుసరించేవారే పరమభక్తులు. అజ్ఞానం అనే చీకటి తెరలను తొలగించేందుకు నిద్రిస్తున్న వారిని మేల్కొల్పి దైవాన్ని పొందడానికి వారి యోగ్యతను భోగ్యతను కలిగించే ప్రేమామూర్తి గోదాదేవి. ధనుర్మాస ప్రారంభంలో చలిగాలులు అంతగా వీచవు. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అందున అది హేమంత ఋతువు. బాహ్య తటాకాలతో సహా మానస సరోవరం వేకువజాము నిర్మలంగా అంచెలంచెలుగా ఉంటుంది. ఈ ఆనంద సమయంలో భక్తితో దైవదేవుని గానం చేస్తే జ్ఞాన తటాకంలో స్నానం చేయడం వల్ల భక్తి సంపూర్ణత కలుగుతుంది. ధనుర్మాసం విశిష్టత ఇదే. గోదాదేవి పాసురాలు ఆత్మార్పణకు ప్రేరణలు. ప్రారంభ పాసురంలో ఆమె చెల్లులను నిద్రలేపుతూ చెబుతారా మంచి వెన్నెల రోజు, వేకువజామున స్నానానికి తగిన సమయం ఇదే. రమణులారా, సిరులు పొంగే రేపల్లె పడుచులారా, మేల్కొనండి, నందనందనుడైన యశోద కిషోర సింహం మనకు వరమిస్తాడు అని శ్రీవతాన్ని ప్రారంభిస్తుంది. గోదా తల్లి గానం చేసిన 30 పాసురాలు మూలమంత్రాలే. తిరుప్పావైలో వేకువజాము స్నానానికి గోదమ్మ అధిక ప్రాముఖ్యం ఇచ్చింది. మనం రోజు చేసే బాహ్య స్నానం కాక అంతర్స్నానం చేయాలని తిరుప్పావైలో సూచించింది. అంతర్స్నానం వల్ల అంతఃకరణం శుద్ధి అవుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తిరుప్పావైని నిత్యవ్రతంగా చేసుకుంటే భగవదనుభవం కలుగుతుంది. భగవద్గుణానుభవ స్నానానికి జ్ఞానం, భక్తి, వైరాగ్యం అవసరం. అందుకే ఈ పాసురంలో తన చెల్లులను ఆమె సేరిలై ఈర్ అని సంబోధిస్తుంది. జ్ఞానభక్తి వైరాగ్యాలనే ఆభరణాలను ధరించిన చెల్లులారా అని దీని అర్థం. మరో పాసురం భక్తి పారవస్యాన్ని కలిగిస్తుంది. కీసు కీసిండ్రు ఎంగుం ఆనై చాత్తన్ కలందు అంటూ ప్రారంభమయ్యే ఈ పాసురంలో భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి కీసు కీసు అంటే
కేశవా కేశవా అని అంటున్నాయి. ఆ కేశవనామాలు వినరండి. గోపెమ్మ లేచి తలుపు తెరువు. భరద్వాజ పక్షులు సైతం దైవనామస్మరణ చేస్తున్నాయి. భగవత్ప్రాప్తి కోసం మనము శ్రీవ్రతం చేద్దాం రండి అని ఈ కీర్తనకర్థం. తూమనీ మాడత్తు సుట్రుం విల్లక్కేరియా అంటూ ఒక చెల్లిని నిద్రలేపుతూ, ఓయమ్మా మూగదానివా, చెవుడా అలసి నిద్రిస్తున్నావా, మంత్రం వేశారా, వైకుంఠవాసుని తిరునామాలు అనుసంధానించాల్సిన సమయం ఆసన్నమైంది. జగతికే మంగళం చేకూర్చే శ్రీవ్రతం చేయాలిలే అంటుంది. గోదాదేవి పాసురాలన్నీ స్వాతిముత్యపు రాసులు. ఇందులో 16వ పాసురం సాయగనాం, 27వ పాసురం కుడారై రోజుల్లో వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాస కాలంలో శ్రీవల్లిపుత్తూరులో వటపత్ర సాయి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథుని కోవెల దర్శించడం మంగళకరమని అంటారు. ధనుర్మాస వ్రతం ఇహపర ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. వాసుదేవుని చరణార విందాల వద్ద స్థానం కలిగిస్తుందని ఎందరో ప్రగాఢంగా నమ్ముతారు. ఓం నమో వెంకటేశాయ.